హాయ్. హలో అండి. ఓకే. మనమైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము సెల్లింగ్‌కి. ఎందుకు మార్కెట్ ఇక్కడ నుండి ఈ లెవెల్ వరకు రావడానికి ట్రై చేస్తది. బ్రేక్‌ఔట్ జరిగింది. ఫేక్ బ్రేక్‌ఔట్ అయ్యుంటే ఇక్కడ నుండి బయర్ రావాలి పైకి కదా! కానీ బయర్ రాకుండా మళ్ళీ సెల్లర్ అదే లెవెల్ నుండి సపోర్ట్ తీసుకొని సెల్లర్‌లోకి కన్వర్ట్ అయ్యిండ్రు. సెల్లర్ వచ్చారు ఇక్కడ. సో, అంటే మార్కెట్ కన్ఫర్మ్ టార్గెట్ ఇక్కడి వరకు రావడానికి ట్రై చేస్తది కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకున్నాం. ఈజీ ట్రేడ్ ఇది. కానీ ఈ ట్రెండ్ లైన్ పైన ప్లేస్ అయితే పర్ఫెక్ట్ ట్రేడ్. ఎందుకు ఒకవేళ గ్రీన్ అయినా కూడా మన ఎంట్రీ అనేది ప్రొటెక్ట్ అవుతది. మాక్సిమం మార్కెట్ టార్గెట్‌ని కవర్ చేయడానికి ట్రై చేస్తది కాబట్టి మనం 1 మినిట్‌కే తీసుకున్నామనమాట. ఓకే. రైట్. ఫ్రెండ్స్ ఇక్కడ రిట్రేస్‌మెంట్‌కి అయితే వచ్చింది. కానీ కొంచెం కన్ఫర్మేషన్ దొరికితే మనం ఎంట్రీ తీసుకుందాం. సరే నేను ఇక్కడ నుండి సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకుంటాను. ఓకే. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకోవాలి. మార్కెట్ ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వాలి. ఈజీ ట్రేడ్ ఇది. ఎందుకు ట్రేడ్ తీసుకున్నాం? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సింపుల్ అనాలిసిస్ ఇక్కడ. మార్కెట్ ఇక్కడ టార్గెట్ లోవర్‌లో బ్రేక్ చేస్తుంది. డౌన్ ట్రెండ్‌కి షిఫ్ట్ అయిపోయింది. లోవర్‌లో కదా! ఓకేనా? టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్, నెక్స్ట్ ఈ లెవెల్ అనుకుందాం బ్రేక్‌ఔట్ అయితే. ఓకే. ఈ లెవెల్ దగ్గరికి వచ్చాక బయ్యర్ ఎంట్రీ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. సెల్లర్ క్లోజ్ అయ్యాక బయ్యర్ రాలేదు. సెల్లరే బ్రేక్‌ఔట్ చేసిండ్రు. సో, కన్ఫర్మ్ కన్ఫర్మ్ అంటే ఎక్స్‌పెక్టేషన్. ఓకే. నెక్స్ట్ లెవెల్ వరకు మార్కెట్ రావడానికి. సో, అయినా కూడా మనం డైరెక్ట్ 1 మినిట్‌కి తీసుకోలేమేమో బ్రేక్‌ఔట్ అయిన తర్వాత బయ్యర్ వస్తారేమో రావచ్చు కదా! రిట్రేస్‌మెంట్‌కి. సో, కాబట్టే కొంచెం మనం లెవెల్ పైకెళ్ళాక ఎంట్రీ అయితే తీసుకున్నాం. ఒకవేళ బయ్యర్ రావాలనుకుంటే ప్రీవియస్‌గా సెల్లర్ వీక్ అయిపోయి లెవెల్ పైన క్లోజ్ అయ్యిండ్రు. బయ్యర్ ఆపర్చునిటీ ఉంది రావాలనుకుంటే రావచ్చు క్లియర్‌గా. ఓకే. రాకుండా సెల్లరే ఎంట్రీ అయినారంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఒక క్లారిటీ వచ్చింది. ఓకే. బయ్యర్ ఇంట్రెస్ట్ లేదు. సో, సెల్లరే బ్రేక్‌ఔట్ చేసిండ్రు. సో, టార్గెట్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళడానికి కానీ అయినా కూడా మనం రిస్క్ తీసుకోము 1 మినిట్‌కి. కాబట్టి లెవెల్ పైకొచ్చాక ఎంట్రీ తీసుకున్నాం. అదనమాట. ఓకే. చూడండి మార్కెట్ ఈ జోన్‌లో ఉంది ఇక్కడ. ఓకే. బయ్యర్ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్ ఇది. కానీ మార్కెట్ ఆల్రెడీ చాలా కిందికొచ్చేసింది. సో, ఎంట్రీ లేదు ఇక్కడ. వెయిట్. రివర్సల్ క్యాండిల్ వచ్చేసి స్ట్రాంగ్ లెవెల్స్‌ని బ్రేక్‌ఔట్ జరిగింది. మే మే బయ్యర్ ఎంట్రీ అయినారు. సో, ఇప్పుడు ఇక్కడికి వెయిట్ చేయాలి ఇక్కడ కొంచెం సేపు. ఒక్కొక్క బయ్యర్‌ని చూసి మనం బయ్యర్ తోటి వెళ్ళిపోలేం కదా! డైరెక్షన్ సెల్లర్‌కుంది. సెల్లింగ్ డౌన్ ట్రెండ్‌కుంది. ఓకేనా? సో, వెయిట్ చేద్దాం అక్కడ ట్రెండ్ చేంజ్ అయ్యేంత వరకన్నా. ఓకే. ఇక్కడ క్లియర్‌గా బ్రేక్‌ఔట్ అయ్యింది. చూద్దాం మళ్ళీ అదే జోన్ పైకొస్తే ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం మనం. జోన్‌లోకి రావాలి మార్కెట్. జోన్‌లోకొస్తే క్లియర్ ట్రేడ్ ఇది. ఎందుకు స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ జరిగింది. టార్గెట్ కింద ఉంది. ఈజీ ట్రేడ్ జోన్‌లోకొస్తే. ఓకే. కొంచెం రిస్క్ అయితే తీసుకుందాం ఇక్కడ. కానీ జోన్‌లోకొస్తే షూర్ షాట్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇక్కడ గ్రీన్ అయ్యే కూడా ఛాన్స్ ఉంది. బట్ ఎప్పుడు కూడా మార్కెట్ డైరెక్ట్ సెల్లర్ ఎళ్ళదు కదా! మధ్యలో ఏదో అపోజిట్ పార్టీ డిస్టర్బ్ చేస్తారు. సో, కొంచెం రిస్కీ ట్రేడ్ అవుతది. కానీ సెల్లర్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేనైతే రిస్క్ తీసుకున్నాను ఇక్కడ. మార్టింగల్ ఉంది కాబట్టి ఓకే. టార్గెట్ ఇది. చూసారా? స్మాల్ గ్రీన్ అయింది. వెయిట్. జరుగుతది. ఇంకేం చేయడానికి లేదు మనం అక్కడ గాని. జోన్‌లోకొస్తే మనం ఇప్పుడు కన్ఫర్మేషన్ లాంటిది దొరికితే ఇంకా షూర్ ట్రేడ్ ఇది. కన్ఫర్మేషన్ లేకుండా నేను ట్రేడ్ తీసుకోను. ఎందుకు టార్గెట్ అయితే కిందుంది మార్కెట్. కానీ నాకు మార్జినల్ సేఫ్టీ కావాలి. ఆ లెవెల్‌లో కావాలి నాకు ఎంట్రీ.
ఇంతకుముందు కూడా చెప్పా లెవెల్లోకి వస్తే షూర్ షాట్ అని. అదే చూడు ఆ లెవెల్‌లో ఉంటే మంచి ట్రేడ్ అది. మనం అయినా కూడా ఆపర్చునిటీ ఇవ్వదేమో మార్కెట్ అక్కడికి రాకుండానే సెల్లర్ అయిపోతారు అని తొందరగా అక్కడ ఎంట్రీ తీసుకున్నాం. లాస్ జరిగింది. మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు కూడా ఇది ఆ లెవెల్లోకి వస్తే ఎంట్రీ ఉండే కానీ రావట్లేదు మార్కెట్. వెయిట్ చేద్దాం ఇక్కడ. ఇప్పుడు కూడా ఈ క్యాండిల్ తర్వాత కొంచెం మార్జినల్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ చెప్పాను కదా డైరెక్ట్ అది వెళ్ళిపోదు. ఏదో ఆపోజిట్ పార్టీ చేస్తుంది. ఈ ఓటీసీ మార్కెట్ మనం 1 మినిట్కి అసలు ట్రస్ట్ చేయడానికే లేదు. దట్ ఇక్కడ మళ్ళీ రివర్సల్ టైప్ క్యాండిల్. ఓకే, ఓకే, నేను రిస్క్ తీసుకోను. వెయిట్ చేస్తాను. వెయిట్ వదిలేద్దాం ఇక్కడ. వెయిట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఆపర్చునిటీ ఉంది. చూద్దాం ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంటే ట్రేడ్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఎలాంటి లేదు ఇక్కడ. ఈ క్యాండిల్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏ లేదు. ఈ క్యాండిల్ సో వదిలేద్దాం. వెయిట్. నేను వదిలేస్తున్నాను చూడండి. 5 సెకండ్స్లో కొందరు పెడతా ఉంటారు కదా, అసలు వదిలేయరు. అక్కడ ఎంట్రీ లేకపోయినా ఎంట్రీ తీసుకుంటారు. కరెక్ట్ అర్థం చేసుకోరు. ఓకే, తీసుకోవడమే కాదండి, వదిలేయడం కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా, వదిలేయడం తెలిస్తేనే మనం సేఫ్ ఉంటాం. లాస్ అనేది జరగదు. వదిలేయడం మీకు తీసుకోవడం కన్నా ఎక్కడ వదిలేయడం అనేది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, చూద్దాం ఇక్కడ. ట్రెండ్ లైన్ దగ్గర రావాలి ఫ్రెండ్స్. ట్రెండ్ లైన్ దగ్గర రోజు షూర్ షార్ట్ ట్రేడ్ ఉంది. ట్రెండ్ లైన్ దగ్గర చూడండి ఎంత దగ్గర వరకు వచ్చి కూడా పోతుంది చూడండి. మంచి ట్రేడ్ ఇది. ఇక్కడ ప్లేస్ చేస్తే మాత్రం షూర్ షార్ట్ ట్రేడ్ ఇది. ఇంకా ఆపర్చునిటీ ఇవ్వట్లే మార్కెట్. వెయిట్ చేద్దాం. చూడండి ఎంత మంచి ట్రేడ్ ఇది. కానీ ఇక్కడ చూసాను ఎంట్రీ, అది దొరకలేదు మనకి. ఆల్రెడీ 1 మినిట్ ట్రేడ్ ఎంట్రీ తీసుకొని మనం లాస్ చేసుకున్నాం కదా. సో అందుకే నేను ఇప్పుడు రిస్క్ తీసుకోవట్లేదు. ఇప్పుడు చూద్దాం. వెయిట్. ఓకే, పైకి వస్తే ఇప్పుడు కూడా మనకు షూర్ షార్ట్ ట్రేడ్ ఉంది. లెవెల్ దగ్గరకు వస్తే లెవెల్ దగ్గర రావాలండి. ఈసీ ట్రేడ్ ఇది. రిజెక్షన్ తీసుకుంటుంది. మనం ఇంకో ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. మార్కెట్ మంచి ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి. ఓకే, ఈ క్యాండిల్ రిజెక్షన్ తీసుకొని లెవెల్ కిందనే క్లోజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈజీ ట్రేడ్ ఇది. టోటల్ కన్ఫర్మ్ ట్రేడ్. ఓకే, అండ్ చూడండి ఇది ఎవరికి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. ఓకే, వితౌట్ లర్నింగ్ ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కంటే డేంజర్. ఓకేనా. సో ప్రాపర్ నాలెడ్జ్ ప్రాక్టీసింగ్ లేకుండా ఎవరు కూడా ఇందులో ప్రాఫిట్ తీయలేరు. మీరు ఎన్ని డబ్బులు డిపాజిట్ చేసినా పోతానే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. లర్నింగ్ ఈజ్ బెటర్ దాన్ లాస్ అంటారు కదా. ఓకేనా, నేర్చుకోండి. మీరు మార్కెట్కి పెట్టే డబ్బులు మీరు నేర్చుకోవడానికి పెడితే మీకు ఉపయోగం ఉంటుంది. అంటే ఇట్లా చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు ఏదో నా దగ్గర వచ్చి కోర్స్ తీసుకోమని కాదండి. ఓకేనా, మీరు మంచి బుక్ కొనుక్కోండి. ఒక ట్రేడింగ్ బుక్ అన్నా కొనుక్కోండి. ఒకవేళ మీకు అది బుక్ అర్థం కాదు అంటే ఎక్కడైనా సరే నేర్చుకోండి. సపోర్ట్ తీసుకొని, తెలిసిన ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. డైలీ మార్కెట్కి టైం ఇవ్వండి. ఓకే, అట్లీస్ట్ 1-2 అవర్స్. ఓకేనా, మార్కెట్ మిమ్మల్ని డబ్బులు అడగదండి. ఓకేనా, మీరే తొందరపడి డబ్బులు పెడతారు. ఇందులో డబ్బులు అడగదు కదా మనల్ని. మార్కెట్ మనల్ని మన టైం అడుగుతుంది. మన ఎక్స్పీరియన్స్ని డిమాండ్ చేస్తుంది మార్కెట్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. టోటల్ నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మీరు ప్రాఫిట్ అనేది తీయలేరు. ఓకేనా, చాలా తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఇందులో ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఎక్కడెక్కడ వదిలేయాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఎంట్రీస్ ఏంటివి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అదే చెప్తున్నాను. ఎవరికి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. నేనే క్లియర్గా చెప్తున్నా. వితౌట్ ప్రాక్టీసింగ్, వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ ఎన్ని పెట్టినా పోతానే ఉంటాయి. నాది గ్యారంటీ. గ్యాంబ్లింగ్ కన్నా డేంజర్ ఇది. బెట్టింగ్ ఉంది కదా, బెట్టింగ్ గ్యాంబ్లింగ్స్ వాటికన్నా డేంజర్ మీకు తెలుసుకోకుండా ఇందులో మీరు దిగితే. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.